చెప్పండి, ఎందుకలా చేశారు? నేను ముద్దు పెట్టింది వదినకెలా తెలుసు? నేను వచ్చెళ్ళింది వదినకెలా తెలుసు? నాతో పాటు ఇద్దరన్నలు కూడా వచ్చారా? నాకెలా తెలుసన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. మీ మౌనం మీ భార్యల మనసుల్లో ఎంత ఆందోళన రేకెత్తిస్తుందో మీకు తెలుసా? మీరు బాబు మీద చూపించే ప్రేమ వాళ్ళల్లో అనుమానాన్ని పెంచడమే కాదు, టెన్షన్తో కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని మీకు అర్థమవుతుందా? ఏ ఆడపిల్లకైనా భర్తే దైవం, భర్తే లోకం, దాని తర్వాత ఏదైనా. ఎవరో తెలియని ఒక చంటోడు మన ఇంటికి చేరి అసలు వాడు ఎవరికి సంబంధమో అర్థం కాక సతమతమవుతుంటే, మీరు మాత్రం ఎవరికి వాళ్ళు బంధాలు పెనవేసుకొని మురిసిపోతుంటే మీ తెల్లాల గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతాయన్న ఆలోచన మీకు లేదా? మర్యాదగా చెప్పండి, మీలో ఎవరు బాబుకి తండ్రి? శంకర్, నువ్వైనా చెప్పు. వదినా, నా గురించి నీకు తెలీదా? ఆవేశమే తప్ప పరాయి ఆడవాళ్ళ ఊసు మాటల్లో అయినా తెస్తానా? అంత ఊసేతేని మంచివాడివైతే ఆ టైంలో బాబు దగ్గరికి ఎందుకొచ్చావు? అప్పటికే వాడికి డైపర్ మార్చి చాలాసేపు అయింది. పాస్ పోసుకుంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందని అది మార్చడానికే వచ్చాను. శ్రవణ్, నువ్వెందుకొచ్చావు? అసలే చలిగా ఉంది. చంటోడికి జలుబు చేస్తుందేమో, దుప్పటి సరిగా లేకపోతే కప్పేసి వెళ్దామని వచ్చాను. పనిలో పనిగా ముద్దు పెట్టుకుని వెళ్ళాను. అయినా వదినా, సరస్వతిని తప్ప వేరే ఆడదాని వంక నేను పొరపాటును కూడా చూడను వదినా. బుడ్డోడికి దోమలు కొట్టకుండా దోమల మందు పెడదామని వచ్చాను వదినా. అయినా నేను సినిమాలు కూడా యూ సర్టిఫికెట్ ఉన్నవే చూస్తాను. యూఏ ఉంటే కూడా ఆ సినిమా జోలికే వెళ్ళను. ఏంటి, ముగ్గురు నాటకాలు ఆడుతున్నారా? మీరేం చెప్పినా నమ్మేస్తాననుకున్నారా? చూడండి, ఈ వయసులో నా చేతిలో దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకోవడం మంచిదో కాదో మీరే తెలుసుకోండి. ఇప్పుడు మీరు నిజం చెప్పకుండా మీలో ఒకరే తప్పు చేశారని తర్వాత తెలిస్తే మాత్రం వాళ్ళ వదిన్ని శాశ్వతంగా వదులుకోవాల్సి వస్తుంది. వాళ్లతో ఎప్పటికీ నేను మాట్లాడను. ఈ వదిన మీకు అక్కర్లేదు అనుకుంటే చెప్పకండి. వదినా వదినా వదినా, అలా అనకండి వదినా. వదినా, ఆ దేవుడి మీద ప్రమాణం చేసే నా అబద్ధం చెప్తానేమో కానీ మా వదిన కళ్ళలోకి చూసి చస్తే అబద్ధం చెప్పను. నన్ను నమ్మొదినా, నేను ఏ తప్పు చేయలేదు.
వదిన, నా భార్య నన్ను అనుమానించినా నేను భరించగలనేమో కానీ తల్లి లాంటి నువ్వు అనుమానిస్తే నేను అసలు తట్టుకోలేను వదిన. నాకు ఆ బాబుకి ఎటువంటి సంబంధం లేదు వదిన. అవును వదినా, మేము ఏ తప్పు చేయలేదు వదినా. మమ్మల్ని నమ్మొదినా. మా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు వదినా. నువ్వు కోడలుగా వచ్చాక ఏనాడు నాకు ఆ లోటు కూడా తెలియలేదు. అలాంటిది నిన్ను అబద్ధం చెప్పి మేమెలా దూరం చేసుకుంటాం వదినా? ఆ బుడ్డోడు ఇంట్లోకి రావడానికి నేనెంత మాత్రం కారణం కాదు వదినా. వదినా, మమ్మల్ని మమ్మల్ని నమ్ము నమ్ము వదినా. వదినా. ప్లీజ్ వదిన, వదినా. ప్లీజ్ వదిన. ప్లీజ్. మేము చెప్పేది నిజం వదినా. మేము ఎలాంటి తప్పు చేయలేదు వదినా. వదిన, మమ్మల్ని నమ్మండి వదిన. వదిన, ప్లీజ్ వదిన. వదినా, మమ్మల్ని నమ్మొదినా. ప్లీజ్ వదినా. స్వదేశానికి రాలేక అక్కడ ఉండలేక పాస్పోర్ట్లిచ్చి మరీ దుబాయ్లో ఇరుక్కున్న ఇండియన్స్లా ఉంది మన పరిస్థితి. మొగుళ్ళని అనుమానించకుండా ఉండలేం, అలానే దగ్గరికి తీసుకోలేం. ఇది ఎప్పటికి తేలుతుందో, మన మనసులు ఎప్పటికి తేలిక పడతాయనని అనిపిస్తోంది. మన గుండెల్లో బరువు దింపుకునే అవకాశం మన భర్తలు మనకెక్కడిస్తున్నారు దాక్షాయిణి? మనం వాళ్ళని అనుమానిస్తున్నామని తెలిసి కూడా ఆ బాబుకి ఎనలేని అనురాగాల్ని పంచుతున్నారు. నిన్నటిదాకా నిజంగా ఆ బుడ్డాడితో వీళ్ళెవరికైనా సంబంధం ఉందా, లేదంటే బయటెళ్ళెవరైనా సంటోని తీసుకొచ్చి ఈ రిడ్స్ పెట్టి కథలు పడుతుందా అని కొంచెం సోచాయించినమక్క. వీళ్ళ సెకలు చూస్తుంటే అన్నదమ్ముల్లోనే ఒకరు దొంగ అన్నట్టు కొడుతుందక్క. ఆ అనుమానం మనసులోంచి తీసేయండి అమ్మా. ఆ అనుమానం తీసేయాలని, హాయిగా ఉండాలని మాక్కూడా ఉంది బావగారు. కానీ మీ తమ్ముళ్ళు మాకు అవకాశం ఇవ్వట్లేదే. వీళ్ళు తప్పు చేసుండరు అని మా భర్తల గురించి మాకు మేము సర్ది చెప్పుకున్నా ఎక్కడో ఓ దగ్గర వాళ్ళ ప్రవర్తన వల్ల వీళ్లే అయ్యుంటారు అనిపించేలా చేసి మమ్మల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు బావగారు. ఇంత చూసుకుంటూ ఇంకా అనుమానం పెట్టుకోకూడదు అంటే ఎట్లయితుంది బావగారు? ఎవరినైతే మనం ప్రాణంగా ఇష్టపడతామో, ఎవరైతే మనం సర్వస్వం అనుకుంటామో వాళ్ళు దూరం అవుతారన్న భయమే మనలో అనుమానం రేకెత్తిస్తుంది. అది మనిషి స్వభావం, అందులో కూడా తప్పులేదు. కానీ అనుమానం మనం నమ్ముకున్న వాడిని, మనం ఆధారపడ్డ జీవితాల్ని నాశనం చేసే స్థాయికి వెళ్ళకూడదు. కాపురం ఉన్న తర్వాత కలతలుంటాయి, సంసారం ఉన్న తర్వాత సర్దుబాట్లు కూడా అంతే సహజం. భార్యాభర్తలు కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలన్నా, సంతోషంగా ఉండాలన్నా ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకమే మీ భర్తల మీద పెట్టి బాబు విషయంలో నిజం తేలే వరకు చూసి చూడనట్టుగా ఉండండి.
మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోకండి. ఓర్పుగా ఉండి మీరే మీ భర్తలతో సర్దుకుపోండి. బాగుంది బావగారు మీరు చెప్పేది. వాళ్ళు వాతలు పెట్టినా సరే సైలెంట్గా వెన్నపూస రాసుకోండి, కానీ నొప్పి అని కేకలు పెట్టద్దు అని చెప్పినట్టుగా ఉంది. మా కళ్ళ ముందే మా మొగుళ్ళు ఆ బుడ్డోడిని సొంత బిడ్డలా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉంటే ఎంతకని మాకు మేము నచ్చ చెప్పుకోగలం, ఎంతని సర్దుకుపోగలం బావగారు? మాకు మనశ్శాంతిగా ఉండాలనే ఉంది బావగారు. కోరి మరీ అశాంతిని ఎందుకు తెచ్చుకుంటాను చెప్పండి? నా కడుపులో బిడ్డ పడిందని తెలిసిన దగ్గర నుంచి మీ తమ్ముడు ఎంత సంబరపడిపోయాడో. దగ్గరుండి తనే నాకు టాబ్లెట్లు ఇచ్చాడు. వెంటపడి మరి పాలల్లో కుంకుమ పువ్వు కలిపిచ్చాడు. బయటికెళ్తే 10 సార్లు నాకు ఫోన్ చేసి తిన్నావా లేదా అని కనుక్కునేవాడు. అలాంటి నా మొగుడు చంటోడు ఇంటికొచ్చాక ఇవన్నీ నామమాత్రంగానే చేస్తున్నాడు. మరి ఎలా నమ్మకంగా ఉండాలి, ఎలా అనుమాన పడకుండా ఉండాలి బావగారు? అయినా మా మొగుళ్ళు చేసేది మనసులో పెట్టుకొని అంతగా పట్టించుకోకండని మాకు సర్ది చెప్పనీకి చూస్తున్నారే గాని సంటోనే చూసుకుంటున్నారు గాని మీ పెళ్ళాలకి అనుమానం రాకుండా చూసుకోండి, వాళ్ళని బాగా చూసుకుంటే ముఖ్యమని మీరెప్పుడు మీ తమ్ముళ్ళకి ఎందుకు చెప్పరు బావగారు? మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ముందు వాళ్ళతోనే మాట్లాడాను. నా తమ్ముళ్ళ మాటలను బట్టి వాళ్ళు ఏ తప్పు చేయలేదని నా మనసుకు అనిపించిన తర్వాతే మీతో మాట్లాడటానికి వచ్చాను. వాళ్ళు తప్పు చేయలేదు అని మీ మనసు కనిపిస్తే మా మనసులోని బాధ ఎలా పోతుంది బావగారు? చంటోడికి మా భర్తలకి ఏ సంబంధం లేదని మా మనసులు నమ్మాలి. అప్పుడేగా మేం కుదుట పడేది. కరెక్టే దాక్షాయిని, కాదనట్లేదు. కానీ మీ ముగ్గురు ఒకే విషయాన్ని గమనించాలి. నా తమ్ముళ్ళని నా పెంపకంలో పెంచాను. మా భయం కూడా అదే. అదేంటి దాక్షాయిని? అవును బావగారు, మా భయమే మీ పెంపకం మీద. నా పెంపకం తప్పంటున్నావంటే నేను తప్పన్నట్టే కదా? అసలు మీరు కరెక్ట్ అని, ఏ తప్పులు చేయని నిజాయితీ పరులని ఇక్కడెవరన్నారు? మీరు పెంచారు కాబట్టే మా మొగుళ్ళని మేము అనుమానించాల్సి వస్తోంది. వాళ్ళ ప్రవర్తన గురించి భయపడాల్సి వస్తోంది. అంత కాని పని నేనేం చేశాను దాక్షాయిని? నా పెంపకం మీద మచ్చ వేసేంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఎవరికీ తెలియకుండా, ఏమీ చెప్పకుండా ఊరవతల ఒక ఆడపిల్లని గుట్టుగా ఉంచారంటే, ఇప్పటికీ నోరు మెదపకుండా ఆ రహస్యాన్ని అలానే ఉంచారంటే మీరు ఏ తప్పు చేయని పుణ్యాత్ములని అనుకోవాలా? మీరైనా నయం బావగారు, చేసిన తప్పుని మాకు తెలియకుండా దాచే ప్రయత్నమైనా చేశారు. కానీ మీ తమ్ముళ్ళు అలా కాదే, తెగించి వాళ్ళ సంబంధాన్ని ఏకంగా ఇంట్లోకే తెచ్చిపెట్టారు. ఇంటి పేరు కస్తూరి వారు, ఇల్లంతా గబ్బిళాల కంపు. దాక్షాయిని, ఇల్లల కావడానికి నీ ప్రవర్తన కూడా కారణమనే విషయాన్ని నువ్వు గ్రహిస్తే మంచిది. ప్రతిదానికి నువ్వు నా మీద విరుచుకుపడ్డం కాదక్కా. మీ ఆయన ఏం చేసినా నీకు ఇంపుగానే ఉంటుంది. అది తప్పని నేను అనడం లేదు, కానీ నిజాన్ని నిర్భయంగా నిలదీసే నువ్వు కొత్తగా వచ్చిన బుడ్డోడి విషయంలో మా ఆవేదన కూడా అర్థం చేసుకొని తప్పు చేసిందెవరో నువ్వే తేల్చక్క. మీరెన్నైనా చెప్పండి దాక్షాయిని, నా తమ్ముళ్ళైతే ఏ తప్పు చేయరు. తోడబుట్టిన వాళ్ళని వెనకేసుకురావడంలో తప్పు లేదు బావగారు.
కానీ మరీ ఇంత మూర్ఖంగానా? మీ తమ్ముళ్ళు పొరపాట్లు చేస్తే మందలించారేమో గాని తప్పు చేస్తే ఏనాడైనా కొట్టి బుద్ధి చెప్పారా మీరు? ఇదిగో ఇలా బుద్ధిమంతులని ఎదుటి వాళ్లకే నచ్చ చెప్తారు. తోటకూర దొంగతనం చేసినప్పుడు తప్పు అని చెంప పగలగొట్టుంటే జైలుకెళ్లే కర్మ పట్టేది కాదు అని చిన్నప్పుడే వాళ్ళని 4 పీకుంటే మా మొగుళ్ళు ఇలాంటి దరిద్ర పని చేసి మా బతుకులకి కర్మ పట్టించుండేవారే కాదు. పలానా వాళ్లే బాబు తండ్రి అని కాని వాళ్ళల్లో ఒకరు అని కాని మన అనుమానమే తప్ప క్లారిటీగా కన్ఫర్మ్ కాలేదు కదా. ఎందుకు ఈ అనవసరమైన రాద్ధాంతాలు? ఎందుకు పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఈ మాట తులడాలు? ఎట్లా కన్ఫర్మ్ అవుతుందక్క? వీళ్ళేమో నోరిప్పరు, నువ్వు గట్టిగా అంటవే తప్ప మరదల మీదికి చెయ్యెత్తవు. బావగారు ఇట్లా మాట దాటుతారే తప్ప నిలదీసి అడగరు. ఇంకా ఎట్లా ఈ ముచ్చట తేలుతుంది? అనవసరంగా వాక్కండి. ఇంతటితో ఈ టాపిక్ వదిలేసేయండి. విషయం తేలేదాకా వదిలే ప్రసక్తే లేదక్కా. అరే బాబు, అరే ఏంటన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకున్నాను ఊరుకున్నాను. అరే రే ఊరుకోండి, ఇటీవరా. ఏనా ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందా? ఊరుకో ఊరుకో ఊరుకో, ఏడోకు నాన్నా. ఊరుకు. ఆకలి కాదనుకుంటానయ్యా, ఇందాకే కదా పాలు పట్టించాను. మరి నాన్న ఏడవద్దు. మరి ఎందుకు ఏడుస్తున్నారా? నేను డైపర్ కూడా మార్చేశానే. అనే ఇటీవు ఏడోకు. ఓ ఓ ఓ ఓ ఓ. నాకివ్వన్నయ్యా. బుజ్జి కన్నా ఏది నాన్న ఏడోకు నాన్న, బుజ్జి కన్నా చూడు. చూసారా ముగ్గురు వేషాలు? కన్న తండ్రి కాకపోతే ఎందుకంత ప్రేమని వెలకబోస్తున్నారు? ఇలాంటి వాళ్ల మీద అనుమానం పెట్టుకోవద్దంటే ఏ నమ్మకంతో వీళ్ళని నమ్మాలి? ఇక్కడే ఇప్పుడే ఆ చంటాడికి ఆ ముగ్గురులో ఒక్కడే తండ్రా లేక ముగ్గురు తండ్రులేనా అని తేల్చండి. హద్దు అదుపు లేకుండా నోటికి ఎంతొస్తే అంత వాగేడవేనా? వాళ్ళని హద్దుల్లో పెట్టడం చేత కాకపోతే మా మాటలు కూడా ఇలానే ఉంటాయి. అనవసరంగా నోరు పారేసుకోవద్దు దాక్షాయిని. ఇలా అడ్డుపడే మా బ్రతుకుల్ని ఇలా తగలబెట్టారు. కనీసం ఇంట్లో పెద్దవాళ్లుంటే ఇది తప్పురా ఇది ఒప్పురా అని తన్ని చెప్పేవారు. అలా చెప్పేవాళ్ళు లేక, తేడా వస్తే తాట తీసేవాళ్లు లేక ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. బాగా చెప్పావు దాక్షాయిణి. కర్ర విరిగితేనే కదా పుర్రెకు పుట్టాడు బుద్ధి సరైన దారిలో ఉండేది. పెంపకం గారాబం చేస్తే ఇలాంటి నీతిమాలిన లక్షణాలే వస్తాయి. ఇక ఆపుతారా?
అలా నవ్వాలి. వచ్చావనే? ఇందాక తెగ ఏడ్చాడు, నానా కష్టాలు పడి ఏడు పాపం. ఇప్పుడు చూడు ఎలా ఊరుకున్నాడు. ఇదిగా అనే ఎత్తుకోనే.